హాయ్ ఎవ్రీవన్, మీరు స్టాక్ మార్కెట్లో ఒక 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నా దగ్గర ఏ స్ట్రాటజీ లేదు అనే స్టేజ్లో ఉన్నారా, లేదా నా దగ్గర చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి కానీ ఏది వాడాలో అర్థం కావట్లేదు అన్న స్టేజ్లో ఉన్నారా? 90% ఆఫ్ ది స్టాక్ మార్కెట్ బిగినర్స్ వాళ్ళందరి దగ్గర చాలా స్ట్రాటజీలు ఉంటాయి కానీ దేన్ని వాడాలో అర్థం కాకనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నిజానికి ఈ ప్రాబ్లమ్ ని మీరే సృష్టించుకున్నారు. రోజుకు ఒక యూట్యూబ్ వీడియో చూసి రకరకాల స్కానర్లు, సెటప్లు, ఇండికేటర్లు నేర్చుకుని ఫైనల్ గా ఏదైనా మంచి రిజల్ట్ వచ్చిందా అంటే ఏమీ లేదు, కంప్లీట్ జీరో. ఇవేమీ తెలుసుకోకముందు నాకు ప్రాఫిట్స్ వచ్చేవి, తెలుసుకున్న తర్వాతే లాసెస్ వచ్చాయి అన్నట్టుగా తయారవుతుంది. అందుకే ఈ వీడియోలో నేను 10 స్క్రీనర్లు, 5 సెటప్లు, కాంప్లికేటెడ్ ఇండికేటర్స్ ఏమీ చెప్పట్లేదు. లాస్ట్ 3 మంత్స్ నుంచి నేను స్వింగ్ ట్రేడింగ్ అని డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక్క స్ట్రాటజీని రిపీటెడ్ గా చెప్తున్నాను, కానీ డిఫరెంట్ గా చెప్తున్నాను. దీనివల్ల మీరు నేర్చుకునే ఆ ఒక్క స్ట్రాటజీని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతారు. సో ఆ ఒక్క 1 సెటప్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. అయితే ఈ వీడియో ఎవరు చూసినా అర్థం అవడం కోసం చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 3 ఫీట్ పర్సన్, 5 ఫీట్ పర్సన్ అండ్ 7 ఫీట్ పర్సన్ పక్క పక్కనే నించుని ఉండడం చూశారు. వాళ్ళు ముగ్గురు జంప్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఎవరు ఎక్కువ హైట్ కి జంప్ చేయగలుగుతారు? ఇది చాలా సింపుల్ ఆన్సర్. ఖచ్చితంగా 7 ఫీట్ హైట్ ఉన్న పర్సన్ ఈజీగా పైకి జంప్ చేయగలుగుతాడు కదా. అయితే ఈ ముగ్గురు జంప్ చేస్తున్నప్పుడు ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్ ఏంటి అంటే, ముగ్గురు ఫస్ట్ పైకి జంప్ చేయాలి అని అంటే కొంచెం కిందకు కూర్చొని తర్వాత పైకి జంప్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా కొన్నిసార్లు స్టాక్ పెరగాలి అని అంటే ముందు కొంచెం కూర్చొని అంటే కొంచెం కిందకి వెళ్ళి తర్వాత బౌన్స్ బ్యాక్ అయి పెరుగుతుంది. సో అలా మార్కెట్ కొంచెం కిందకి వెళ్ళి తర్వాత పైకి వెళ్ళడాన్నే పుల్ బ్యాక్ అంటారు. సో ఆ పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అయితే దీని వెనకాల ఉన్న సైకాలజీ గనక మనం కరెక్ట్ గా నేర్చుకుంటే మనం దీన్ని మార్కెట్ లో కరెక్ట్ గా అప్లై చేయగలుగుతాం. అందుకనే ఈ పుల్ బ్యాక్ స్వింగ్ ట్రేడింగ్ వెనకాల ఉండే సైకలాజికల్ అండ్ మ్యాథమెటికల్ అప్రోచ్ ని చూద్దాం. సో ఫస్ట్ మ్యాథ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక స్టాక్ ఒక 100 రూపీస్ ప్రైస్ నుంచి కిందకి పడింది. ఇప్పుడు 80 రూపీస్ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ ఎటు మూవ్ అవ్వచ్చు? మనకి యాక్చువల్ గా 3 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, అలాగే కిందకి పడిపోతూ 80 రూపీస్ నుంచి 60కి వెళ్ళొచ్చు, లేదా 80 దగ్గరే 81, 82, 78, 77 ఇలా అక్కడక్కడే ట్రేడ్ అవుతూ సైడ్ వైజ్ మూమెంట్ లో ఉండొచ్చు, లేదా మళ్ళీ పైకి వెళ్ళి 100 రూపీస్, 120 రూపీస్ అండ్ 200 రూపీస్ ఇలా పెరుగుతూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు పుల్ బ్యాక్ లో ఒక స్టాక్ కిందకి పడ్డప్పుడు మనం అనుకున్నట్టుగా స్టాక్ ప్రైస్ ఫాస్ట్ గా పెరగడానికి కేవలం 33% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అంటే మనకి ఈ పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మ్యాథమెటికల్ గా గనక చూస్తే కేవలం 33% మాత్రమే విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. లూజ్ అవ్వడానికి 66% ఛాన్స్ ఉంటుంది. అయినా సరే మనం ఈ గేమ్ ఆడడానికి రెడీ అవుతున్నాం. ఈ గేమ్ ని స్టార్ట్ చేయడానికి ముందే కేవలం మన విన్నింగ్ రేట్ 33% మాత్రమే అని చెప్పి నేను మిమ్మల్ని భయపెడుతున్నాను. ఎందుకు భయపెడుతున్నానంటే మీరు స్టాప్ లాస్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు అని. స్టాప్ లాస్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వకపోవడం వల్ల నేను కూడా చాలా సార్లు సఫర్ అయ్యాను. మీరు అలా సఫర్ అవ్వకూడదు అని చెప్పి మార్కెట్ లో ఉన్న రియాలిటీ మీకు మ్యాథమెటికల్ గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీకు సైకలాజికల్ గా అండ్ స్ట్రాటజికల్ పాయింట్ కి వెళ్దాం. ఇప్పుడు మనం 3 ఫీట్, 5 ఫీట్ అండ్ 7 ఫీట్ పర్సన్స్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎక్కువ హైట్ ఎగరాలి అని అంటే 7 ఫీట్ పర్సన్ మనకు కావాలి కదా. ముందు ఒక స్టాక్ మనకి ఎలా అయితే 7 ఫీట్ పర్సన్ ఈజీగా పైకి వెళ్ళగలుగుతాడో అలాగే ఈజీగా పైకి వెళ్ళగలిగే స్టాక్ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకుందాం. దీనికోసం మీకు కావాల్సింది 1 స్కానర్. మీకేమి 5-10 రకాల డిఫరెంట్ స్కానర్లు అవసరం లేదు. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ ఒక్క స్కానర్ సరిపోతుంది. మీరు ఈ స్కానర్ ని కూర్చొని రాయాల్సిన అవసరం లేదు. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో పెడతాను. ఈ స్కానర్ లో మనం ఏం చేసాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఫీట్ హైట్ ఉన్న పర్సన్ అంటే ఏదైతే స్టాక్ ఫాస్ట్ గా పెరుగుతుందో, అప్ ట్రెండ్ లో ఉందో అని కనుక్కోవడం కోసం మనం ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం అనమాట. ఆ కోడ్ లో ఏముంటుందంటే, క్లోజ్ అనేది 30 సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉండాలి, అండ్ అలాగే క్లోజ్ అనేది 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉండాలి, అండ్ 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది 100 సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉండాలి, అండ్ 100 సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది 200 సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉండాలి. దీనివల్ల మనకి 7 ఫీట్ హైట్ ఉండే పర్సన్స్ అంటే ఈజీగా పెరిగే స్టాక్స్ ఫస్ట్ మనకి ఐడెంటిఫై అవుతాయి. కాకపోతే కొంచెం కూర్చున్న పర్సన్ కావాలి కదా మనకి. అందుకని ఒక వాలటిలిటీ కాంట్రాక్షన్ జరగడం కోసం ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ నేను రాశాను. అండ్ అలాగే ఫైనల్ గా కొంచెం బలం ఉంటేనే ఎక్కువ హైట్ ఈజీగా ఎగరగలుగుతారు. ఆ బలాన్నే మనకి వాల్యూమ్ చెప్తుంది. కాబట్టి వాల్యూమ్ అనేది రెగ్యులర్ గా ఉండే వాల్యూమ్ కంటే ఒక 25% ఎక్కువ
ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. ఇలా మనం ఒక స్కానర్ ని క్రియేట్ చేసుకున్నాం. దీని వల్ల మనకి కొంచెం స్ట్రాంగ్ గా ఉండే 7 feet హైట్ పర్సన్స్ మనకు దొరుకుతారు. సింపుల్ గా ఈ స్కానర్ కోడ్ ని మీరు కాపీ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. అయితే దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత రన్ స్కాన్ మీద గనక మీరు క్లిక్ చేస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేసినప్పుడు మీకు స్టాక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ స్కాన్ చేసినప్పుడు నాకు దాదాపుగా 65 స్టాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ స్కానర్ ని ఎలా యూజ్ చేయాలో తెలిసింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఈ స్కానర్ లో వచ్చిన ప్రతి స్టాక్ ని ట్రేడ్ చేస్తామా? చెయ్యం. కొన్ని స్టాక్స్ ని మాత్రమే ట్రేడ్ చేస్తాం. జస్ట్ లైక్ మనకి 7 feet హైట్ పర్సన్స్ చాలా మంది ఉంటారు, కానీ మనం ఒకవేళ ఎవరు బాగా ఎక్కువ హైట్ ఎగరగలుగుతారు అని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఒకళ్ళనో ఇద్దరినో మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం కదా, అందరినీ యూజ్ చేయం. అలాగే ఇప్పుడు ఈ 65 స్టాక్స్ లో నుంచి 1 or 2 మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసమే మనకి ఒక సెటప్ ఉండాలి. సో ఆ సెటప్ ని మీరు అర్థం చేసుకోవడం కోసం నేను ఒక స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ గ్రాఫైట్ ఇండియా అని కనపడుతుంది. ఈ స్టాక్ చార్ట్ ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే పీరియడ్ ని 1 year పెట్టుకోవాలి అండ్ రేంజ్ ని డైలీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని అప్డేట్ చార్ట్ క్లిక్ చేయండి, దానికి తగ్గట్టుగా మారుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ మూవింగ్ యావరేజ్ కానీ RSI కానీ అలాంటి ఏదైనా ఇండికేటర్స్ ఉంటే తీసేయండి. మనకి సింపుల్ గా ప్లెయిన్ చార్ట్ కనిపించాలి. ప్లెయిన్ చార్ట్ లోనే మనకి సెటప్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. సో ఈ సెటప్ ఏంటి, మనం ఎలాంటి స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది 7 feet హైట్ పర్సన్స్ వచ్చారు, బట్ అందులో ఎవరు బాగా ఎగరగలుగుతారు అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏవైతే స్టాక్స్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా పైకి మూవ్ అవుతూ ఉన్నాయో అలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టెప్ బై స్టెప్ స్టాక్ అనేది పైకి వెళ్తూ ఉంది కదా. సో ఇలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మన పాయింట్ నెంబర్ 1. సో ఇక్కడ ఈ గ్రాఫైట్ ఇండియా స్టాక్ చూసినా కూడా స్టాక్ అనేది ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది. ఎప్పుడైతే ఇలాంటి హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళిందో ఇక్కడ ఈ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మన రూల్ నెంబర్ 1 చెప్తుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఈ రూల్ నెంబర్ 2 ఏంటంటే అంతకు ముందున్న హయ్యర్ హై ని దాటిన తర్వాత స్టాక్ అనేది కొంతకాలం కన్సాలిడేట్ అవ్వాలి. అంటే సైడ్ వైజ్ లో లేదా స్లో డౌన్ ట్రెండ్ లో మూవ్ అవ్వాలి. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఈ మనిషి జంప్ చేయడం కోసం కొంతకాలం కాసేపు ఇలా కూర్చొని జంప్ చేయబోతున్నాడు. అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని జంప్ చేయబోతున్నాడు అని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే జంప్ చేయబోతున్నాడో ఆ ప్లేస్ నే మనం ఇప్పుడు కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ స్టాక్ అంతకు ముందు ఆల్రెడీ హయ్యర్ హైస్ లో వెళ్తుంది కాబట్టి మన ఫస్ట్ క్రైటీరియా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సెకండ్ క్రైటీరియాలోకి వెళ్తున్నాను. సెకండ్ క్రైటీరియాలో గనక చూస్తే స్టాక్ అనేది ఇక్కడ కొంతకాలం ఇలాగా సైడ్ వైజ్ మూవ్మెంట్ లో ఉండాలి. ఈ సైడ్ వైజ్ మూవ్మెంట్ కి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ ని నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ రెసిస్టెన్స్ లైన్ దాటి ఎప్పుడైతే బ్రేక్ అయి పైకి వెళ్తుందో అక్కడ ఈ మనిషి జంప్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి మనకు అర్థమైపోతుంది. సో జంప్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కూడా 2 ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇమీడియట్ గా పైకి వెళ్ళిపోవచ్చు, లేదా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా పెరగచ్చు. సో మన స్ట్రాటజీ ఎగ్జాక్ట్ గా అదే. ఎప్పుడైతే స్టాక్ ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళి ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ వచ్చి ఆ కన్సాలిడేషన్ బ్రేక్ అవుతుందో, అంటే ఇక్కడ బ్రేక్ అయి పైకి వెళ్ళిందో, మళ్ళీ వచ్చి ఈ లెవెల్స్ ని టచ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ వస్తుంది అనమాట. సో ఈ సపోర్ట్ దగ్గర మనం బై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ లో అది 680 రూపీస్ దగ్గర ఉంది. సో 680 రూపీస్ దగ్గర కనుక మనం బై చేస్తే మనకి రీసెంట్ స్వింగ్ లో ఏదైతే ఉందో దీన్ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుంటాం. సో దాదాపు 680 రూపీస్ నుంచి 630 రూపీస్ దాకా, అంటే 50 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంది కాబట్టి దానికి డబల్ 100 పాయింట్స్ ని మనం టార్గెట్ గా పెట్టుకోవాలి. అంటే 680 రూపీస్ నుంచి 780 దాకా మనం టార్గెట్ అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో స్టాక్ ఆల్రెడీ 730 దాకా మూవ్ అయింది. సో ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ బిగినర్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. నేను ఇప్పుడు సింపుల్ గా చెప్తాను చూడండి. స్టాక్ ప్రైస్ ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది కాబట్టి ఈ స్టాక్ ని ముందు మనం సెలెక్ట్ చేసుకుంటాం. కానీ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ట్రేడ్ చేయాలా? చేయకూడదు. ఏం చేయాలంటే రీసెంట్ హై ని దాటిన తర్వాత కొంతకాలం సైడ్ వైజ్ లో ఉంటుంది చూసారా, ఆ సైడ్ వైజ్ లో ఉన్నప్పుడు మనం వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడు జంప్ చేయడం స్టార్ట్ చేస్తాడో మనకు తెలియదు. అందుకోసమని ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుని వెయిట్ చేస్తూ ఉండాలి. వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఈ రెసిస్టెన్స్ లైన్ దాటి పైకి వెళ్తుంది. ఎప్పుడైతే ఇలా పైకి వెళ్ళిందో మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఇతను ఇక్కడ నుంచి జంప్ చేయబోతున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి. అయితే ఇమ్మీడియట్ గా మనం కొనేస్తామా? కొనకూడదు. ఏం చేయాలి? మనకి ఈ జంప్ కంటే ముందు కొంచెం పాజ్ తీసుకుంటారు. ఆ పాజ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మనం బై చేసుకోవాలి. అయితే బై చేసేటప్పుడు
ఎప్పుడైనా సరే మనకు ముందు స్టాప్ లాస్ టార్గెట్ రెండు తెలిస్తేనే బై చేయాలి. కాబట్టి ఇక్కడ లోవర్ లెవెల్స్ లో ఈ రీసెంట్ స్వింగ్స్ యొక్క లో ఉంటుంది చూసారా, ఈ లోని మార్క్ చేసుకుని ఈ మనం ఎంట్రీ అయిన ప్లేస్ నుంచి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఉందో చూసుకోవాలి. దానికి డబుల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని మనం టార్గెట్ గా పెట్టుకుని మన సపోర్ట్ దగ్గర మనం బై చేసుకోవాలి. యాక్చువల్ గా ఇది అంతకు ముందు రెసిస్టెన్స్, కానీ రెసిస్టెన్స్ ని దాటి పైకి వెళ్ళిన తర్వాత ఇది మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ సపోర్ట్ దగ్గర బై చేయడమే మనం ఈ పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీగా అనుకుంటాం. దానికి ప్రాక్టికల్ గా ఒక రియల్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనిపించింది. ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంటే మనం దానికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుని వెయిట్ చేస్తూ ఉంటాం. బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ కొనకూడదు, రివర్స్ అయ్యి మళ్ళీ ఈ సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బై చేసుకోవాలి. సచ్ దట్ స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికి డబుల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని టార్గెట్ గా పెట్టుకోవాలి. ఇదే సింపుల్ లాజిక్. ఈ సింపుల్ లాజిక్ తో మీరు గనక ఒక నెల రోజులు ట్రేడ్ చేస్తే ఆబ్వియస్ గా మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ఎడిషనల్ గా ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కింద వాల్యూమ్ అనేది ఒక మనిషి యొక్క బలం ఎలా అయితే మనకు తెలుస్తుందో ఆ ప్రైస్ పెరుగుతుందా లేదా అన్న బలం మనకు వాల్యూమ్ చెప్తుంది. ఎప్పుడైతే మీకు గ్రీన్ కలర్ క్యాండిల్స్ లేదా వైట్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వాల్యూమ్స్ గనక పెరుగుతున్నాయి అని అంటే ఈజీగా పెరుగుతుంది. అలా కాకుండా రెడ్ కలర్ క్యాండిల్స్ గనక ఫామ్ అవుతూ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి అని అంటే వీక్నెస్ పెరుగుతుంది. అందుకోసమని రెడ్ కలర్ క్యాండిల్స్ వచ్చినప్పుడు వాల్యూమ్ అనేది తక్కువ ఉండాలి, గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చినప్పుడు వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడు మనం దాన్ని కన్సిస్టెంట్ గా హోల్డ్ చేసుకుంటాం. లేదు రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తుంది వాల్యూమ్ కూడా పెరుగుతుంది అని అంటే బెటర్ అలాంటి స్టాక్స్ లో ట్రేడ్ చేయొద్దు, లేదా ఒకవేళ ట్రేడ్ చేసినా కూడా మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఈ రూల్స్ ఎంత సింపుల్ గా ఉన్నాయి. ఇంత సింపుల్ రూల్స్ తో మనం చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. అయితే ఈ స్టాక్ లో ఆల్రెడీ ట్రేడ్ సిగ్నల్ వచ్చింది కదా, ట్రేడ్ సిగ్నల్ రాబోయే చార్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇది నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను. కాకపోతే మీరు స్టాక్ స్కానర్ లో ఆల్రెడీ అయిపోయిన ట్రేడ్స్ కాదు కదా మీకు కావాల్సింది, ఎప్పుడైతే ఫ్యూచర్ లో అవుతాయో అలాంటి ట్రేడ్స్ కావాలి. యాక్చువల్ గా మీరు నేర్చుకోవాల్సింది అదే. అందుకోసమని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ గ్లెన్మార్క్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో గ్లెన్మార్క్ లో కూడా 1 year డైలీ చార్ట్ ఓపెన్ చేశాను. అంతకు ముందు ఈ స్టాక్ ఒకప్పుడు ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది. సో ఎక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ దాకా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇలా సైడ్ వైజ్ లో కన్సాలిడేట్ అవుతూ ఇప్పుడే నాకు బ్రేక్అవుట్ వస్తున్నట్టుగా కనపడుతుంది. సో ఈ బ్రేక్అవుట్ ఇంకా వచ్చిందా, జస్ట్ ఇప్పుడే కన్ఫర్మ్ అవుతుంది. కానీ స్టిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 సార్లు ఈ జోన్ లో రెసిస్టెన్స్ తీసుకుంది కదా, అందుకని ఇది నాకు మేజర్ లెవెల్ అన్నమాట. అయితే ఈ స్టాక్ లో ట్రేడ్ ఇంకా అయిపోలేదు కాబట్టి నేను ఎలాంటి ట్రేడింగ్ సజెషన్ ఇవ్వట్లేదు, కొనమని అమ్మమని ఏం చెప్పట్లేదు. కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. నేను గనక ఈ స్టాక్ ని ఈ స్ట్రాటజీలో చూస్తే ఎలా ట్రేడ్ చేయాలనుకుంటాను, ఎప్పుడు ట్రేడ్ చేయాలనుకుంటాను అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను. దీంట్లో మీరు ట్రేడ్ చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ మాత్రమే చేయండి. సో ఇక్కడ నా స్ట్రాటజీ ఏంటి అంటే, ఎప్పుడైతే స్టాక్ ఈ లెవెల్ ని దాటి పైకి వెళ్తుందో అక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాను. అయితే ఇంకా దాటలేదు, బట్ ఒకవేళ రేపటి రోజున దాటి పైకి వెళ్తే ఇమీడియట్ గా నేను కొన్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఎప్పుడైతే ఈ సపోర్ట్ దగ్గరకు వస్తుందో, యాక్చువల్ గా ప్రీవియస్ గా ఇది రెసిస్టెన్స్, కానీ మళ్ళీ ఎప్పుడైతే పడి ఇక్కడికి వస్తుందో అప్పుడు సపోర్ట్ అవుతుంది అనమాట. సో ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను బై చేయాలి అని అనుకుంటాను. ఇక్కడ బై చేస్తున్నప్పుడు యూజువల్ గా నాకు ఈ స్వింగ్స్ గనక అబ్జర్వ్ చేస్తుంటే, ఒకవేళ ఈ లెవెల్లో గనక నేను బై చేస్తే నాకు రీసెంట్ గా ఇక్కడ ఒక స్వింగ్ లో కనపడుతుంది 2000 రూపీస్ దగ్గర. సో 2150 నుంచి 2000 దాకా అని అంటే ఒక 150 పాయింట్స్ స్టాప్ లాస్ కనపడుతుంది. కాబట్టి పైకి 300 పాయింట్స్ టార్గెట్ తీసుకోవాలి. సో ఇలాగా ఈ స్టాక్ లో అసలు ఇంకా ట్రేడ్ సిగ్నల్ రాకముందే ఇలా జరిగితే నేను బై చేస్తాను అని చెప్పి అనుకుని వెయిట్ చేస్తూ ఉంటా. ఒకవేళ అలా జరిగితే మాత్రమే నేను ఎంటర్ అవుతాను, జరగకపోతే ఎంటర్ కాను. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత అనాలిసిస్ చేసినా కూడా మనం 100% సక్సెస్ అవ్వము. ఖచ్చితంగా ప్రాబబిలిటీ అనేది ఉంటుంది, 50-50 ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకోసమనే స్టాప్ లాస్ ని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ రేపటి రోజున నేను అనుకున్నట్టు ఇక్కడ ఈ లైన్ డ్రా చేశాను కదా, దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అర్థం అవ్వాలని కింద డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ నేను లైన్ డ్రా చేశాను అనుకోండి, లైన్ బ్రేక్ అవుతూ పైకి వెళ్ళింది, షార్ప్ గా పైకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఈ సపోర్ట్ డ్రా చేశాను కదా, దాన్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఆ లైన్ సపోర్ట్ ఇక్కడ అనుకుందాం. తర్వాత రివర్స్ అయి పడుతూ వస్తుంది. ఇలా పడుతూ వస్తున్నప్పుడు రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి కదా, అక్కడ పెద్ద పెద్ద వాల్యూమ్లు వచ్చాయనుకోండి, అగైన్ నేను దాన్ని కొన్నాను. ఓన్లీ స్టాక్ ప్రైస్ పడుతున్నప్పుడు వాల్యూమ్ అనేది తక్కువ ఉంది అని అంటే మాత్రమే నేను కొంటాను. అలా కొన్న తర్వాత ఒకవేళ రేపటి రోజున నాకు మళ్ళీ స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి పడిపోతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, స్టాప్ లాస్ రాకముందే ఎగ్జిట్ అవుతాను. అలా కాకుండా రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి బట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వట్లే అంటే స్టాప్ లాస్
బాగా వెయిట్ చేస్తాను. ఇలాగ మనం స్ట్రెంగ్త్ చూసుకుంటూ జాగ్రత్తగా డే బై డే అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనం ఎంటర్ అయిన తర్వాత యూజువల్ గా ఏం జరుగుతుందంటే వెంటనే మనకి టార్గెట్ హిట్ అవ్వదు. కొన్నిసార్లు 20 days 30 days టైం పడుతుంది. అది వెయిట్ చేసే పేషెన్సీ మనకు ఉండాలి. దానికోసమే మన డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఒకే స్టాక్ లో ట్రేడ్ చేయకూడదు. అలా ట్రేడ్ చేస్తే ఆబ్వియస్ గా మన పేషెన్సీ ఉండదు. నా దగ్గర ₹1,00,000 ఉంటే ఇలాంటి స్టాక్ లో ఒక ₹10,000 ట్రేడ్ చేస్తాను. మిగిలిన 90,000 తో ఇంకొక 9 డిఫరెంట్ స్టాక్స్ ట్రేడ్ చేస్తాను. అలాంటప్పుడు కొన్ని స్టాక్స్ 2 రోజుల్లో టార్గెట్ హిట్ అవుతాయి, కొన్ని స్టాక్స్ 10 రోజుల్లో టార్గెట్ హిట్ అవుతాయి, కొన్ని స్టాక్స్ నెల రోజుల్లో టార్గెట్ హిట్ అవుతాయి. ఎన్ని రోజుల్లో టార్గెట్ హిట్ అవుతుంది అనడానికి అసలు ఎలాంటి ఫార్ములా లేదు. అందుకోసమే డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎనీహౌ ఈ వన్ సెటప్ ని మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఈ స్క్రీనర్ లో వచ్చిన ఒక చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. 1 year డైలీ చార్ట్ ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ అంతకు ముందు ఇలా పైకి వెళ్తూ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళింది. ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా కాలం నుంచి సైడ్ వైజ్ మూవ్మెంట్ లో ఉంది. ఈ సైడ్ వైజ్ మూవ్మెంట్ బ్రేక్ అయ్యేలాగా ప్రెసెంట్ నాకు కనబడుతుంది. ఇంకా అవ్వలేదు యాక్చువల్ గా. ఒకవేళ గనక బ్రేక్ అయితే అలాంటప్పుడు నేను ఈ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుని ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే అది కూడా ఎప్పుడు ట్రేడ్ చేస్తానంటే అంతకుముందు 2 సార్లు ఈ జోన్ లో రెసిస్టెన్సెస్ తీసుకుంది కాబట్టి ఈ జోన్ ని ఈజీగా దాటి పైకి వెళ్ళాలి. పైకి పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. కింద వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి అండ్ స్టాక్ ప్రైస్ పైకి వెళ్తుంది అని అనుకుంటే ఇమీడియట్ గా బై చేయను. మళ్ళీ పుల్ బ్యాక్ లో రివర్స్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జోన్ దగ్గరకు వచ్చే టైంకి రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే తక్కువ వాల్యూమ్ ఉంటే అప్పుడు బై చేసుకుంటా. బై చేసుకుని ఈ లెవెల్లో నాకు రీసెంట్ స్వింగ్స్ కనపడుతున్నాయి కాబట్టి 280 నుంచి 260 దాకా ఒక 20 పాయింట్లు స్టాప్ లాస్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు పైకి మనం ఏం చేయాలి? 40 పాయింట్లు టార్గెట్ పెట్టుకోవాలి. ఇలాగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తో గనక మీరు వెళ్తుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, నో డౌట్. అందులో మనకి టార్గెట్ ఎన్నిసార్లు హిట్ అవుతుందో స్టాప్ లాస్ కూడా దగ్గరగా అన్నిసార్లు హిట్ అవుతుంది. మనకు ఒక 70-80% సక్సెస్ రేట్ ఉండొచ్చేమో. బట్ ఫైనల్ గా మీకు కేవలం 50% సక్సెస్ రేట్ ఉన్నా కూడా ఈ స్ట్రాటజీ ద్వారా 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవుతున్నప్పుడు చాలా మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మీరు కన్వర్ట్ అవుతారు. సో ఎంత సింపుల్ గా ఉంది చూడండి. నేను ఇచ్చిన స్క్రీనర్ ని యూజ్ చేయండి. ఆ స్క్రీనర్ ని రన్ స్కాన్ క్లిక్ చేయండి. అలాంటి స్టాక్స్ ఏమున్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయండి. దానికి మీ ఓన్ అనాలిసిస్ ని అప్లై చేసుకుని ఎలాంటి స్టాక్స్ కొనొచ్చు, ఎలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయొచ్చు అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఎలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి అనేది తెలియాలి కదా మీకు. సో ఇక్కడ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నట్టుగానే ఉంది, కానీ వచ్చి మళ్ళీ లోవర్ లెవెల్స్ లో సెటిల్ అయిపోయింది. ఇదేమి ఇక్కడ కన్సాలిడేట్ అవ్వట్లేదు. కాబట్టి ఈ స్టాక్ అనేది అసలు మనం అవాయిడ్ చేసేయచ్చు. దీని మీద రీసెర్చ్ చేయడం కూడా అనవసరం. నెక్స్ట్ అలాగే ఇంకొక చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ స్టాక్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైసెస్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూనే పైకి వెళ్ళింది. కొంతకాలం ఇక్కడ కన్సాలిడేట్ అయింది. దానికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటే బ్రేక్ అయి పైకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ పుల్ బ్యాక్ ఎగ్జాక్ట్ దాని దగ్గర తీసుకోలేదు, కొంచెం పైన పుల్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇది మనకి మిస్డ్ ఆపర్చునిటీ. ఆల్రెడీ మనకి ఇది మిస్ అయిపోయాం. కాబట్టి దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా వదిలేయాలి. సో ప్రతి స్టాక్ మనం అనుకున్నట్టుగానే మూవ్ అవ్వాలి అని చెప్పి ఏం లేదు. ఈ స్టాక్ లో ఎప్పుడు కూడా యూజువల్ గా పుల్ బ్యాక్ రావట్లేదు. ఈ స్టాక్ అంతకుముందు ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయిన తర్వాత అలాగే పైకి వెళ్ళిపోయింది, కానీ కొంచెం పైకి వెళ్ళి రీటెస్టింగ్ కోసం రాలేదు. కాబట్టి బై నేచర్ దీనికి రీటెస్టింగ్ కోసం వచ్చే హ్యాబిట్ లేదు, కాబట్టి కరెక్ట్ రీటెస్ట్ దగ్గరికి రాలేదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ మనం వదిలేయాలి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చార్ట్ ఓపెన్ చేశాను. ఈ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హయ్యర్ హైస్ ఫామ్ అయింది, కానీ మనకి కన్సాలిడేషన్ సరిగ్గా లేదు, లోవర్ లెవెల్స్ లో అవుతుంది. యాక్చువల్ గా కన్సాలిడేషన్ కొంచెం ఇక్కడ హయ్యర్ లెవెల్స్ దగ్గర అవుతూ ఉంటే మంచిదన్నమాట. ఇలా అవుతున్న స్టాక్స్ నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ స్టాక్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాగా స్టాక్ స్కానర్ లో వచ్చిన స్టాక్స్ ని మీరు క్లియర్ గా ఒక్కొక్క చార్ట్ 1 year డైలీలో చూస్తూ ఏ స్టాక్ ని అవాయిడ్ చేయాలి, ఏ స్టాక్ మన స్ట్రాటజీకి సెట్ అయ్యేలాగా ఉంది అని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన లెవెల్స్ మార్క్ చేసుకుని మీరు అనుకున్నట్టుగా గనక ట్రేడ్ వస్తుంది అని అంటే అప్పుడు మాత్రమే ట్రేడ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్డ్ ట్రేడర్, ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా మారతారనుకుంటున్నాను. ఈ వీడియోలో చాలా సింపుల్ సెటప్ చెప్పాను. స్కానర్ కూడా మీకు ఇచ్చేసాను. దీన్ని మీరు ఎలా వర్కౌట్ చేసుకుంటారు, ఎలా యూజ్ చేసుకుంటారు అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది. కానీ రిస్క్ రివార్డ్ 1:2 గనక మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు అని అంటే అసలు మీకు యూట్యూబ్ లో ఇంకొక వీడియో చూడాల్సిన అవసరమే ఉండదు. అయితే ఈ వీడియోలో గనక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to Telugu Stock channel. Thank you everyone for watching this video.